వాళ్ళలో ఒకడు సిఎస్సిలో ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉండేవాడు. సిఎస్సిలో ఒక సో అమ్మాయితో రిలేషన్షిప్లో ఉండేవాడు. 2 years నుంచి ఉన్నాడు, బీటెక్ ఫస్ట్ ఇయర్. నేను ఆయన చూశాను రిలేషన్షిప్. వాడు కాలేజ్లో నాకు ఎక్కువ కనిపించాడు అనమాట. వాడు అప్పుడప్పుడే కనిపిస్తాడు, కానీ ఆ రూమ్లో నాకు ఎప్పుడు కనిపిస్తాడు. నేను నా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆ రూమ్మేట్ అక్కడే కనిపిస్తాడు. ఒకసారి వచ్చినప్పుడు బాగానే మాట్లాడుతూ ఉంటాడు ఆ గర్ల్ ఫ్రెండ్తో ఫోన్. అప్పుడప్పుడు గొడవలు పడుతూ ఉంటాడు. అలా 2 years నడిచింది. థర్డ్ ఇయర్, ఇది బీటెక్ థర్డ్ ఇయర్. నేను ఆ థర్డ్ ఇయర్ ఎండింగ్లో వెళ్ళిపోయాను. ఆ బీటెక్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్లో వాడు అట్లానే గొడవ పడుతున్నాడు ఆ అమ్మాయితో. గొడవ పడుతున్నాడు, అది పడుతుంది ఇది పడుతున్నాడు. అప్పుడు అడిగాను పక్కన నా ఫ్రెండ్ గారిని, ఆడు నీకు తెలుసు ఎవడో ఆ ఫ్రెండ్ గాడు. అయితే ఆయన అడిగాను, అరే ఏంట్రా ఎందుకని ఇంత దారుణంగా కొట్టేసుకున్నాడు, ఏమైందిరా అని అంటే, ఆ అమ్మాయికి వాడికి బ్రేకప్ అయిపోయిందిరా, వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయింది, ఆ అమ్మాయి వేరే వాడితో ఎవరితోనో రిలేషన్షిప్లో ఉందంట ఇప్పుడు, అందుకనే ఇప్పుడు ఆ అమ్మాయి వాడితోనే బయటకు తిరగడానికి వెళ్ళింది, వీడేమో ఎందుకు తిరగడానికి వెళ్ళావు వచ్చేయమని చెప్పి అరుస్తున్నాడు, ఈడేమో బ్రేకప్ని యాక్సెప్ట్ చేయాలా, ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. ఆడు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాతరా పక్క రూమ్లో ఆడు ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో మాకు అర్థం కాల. ఆడికి 5 స్నాపులు వచ్చాయి. ఒక స్నాపే ఓపెన్ చేశాడు. మాకేంటో తెలియదు అది. నా ఫ్రెండ్ గారు పట్టుకున్నాడు, వాడు ఎక్కెక్కి ఏడుస్తున్నాడు రా. ఆడ ఫ్రెండ్ పట్టుకున్నాడు మా అందరి ముందు. స్నాప్ ఓపెన్ చేస్తే ఆ అమ్మాయి వాడికి బ్లో జాబ్ చేస్తూ వీడికి స్నాప్ పెట్టింది. దట్ గాయ్ వాస్ టేకింగ్ స్నాప్. ఆ అబ్బాయి గాడు ఇలా స్నాప్ చేస్తున్నాడు, ఆ అమ్మాయి ఆడికి బ్లో చాప్ చేస్తూ 5 స్నాపులు పెట్టింది, అంటే వీడియో స్నాప్లు. మాకు తెలియదు ఏంటో, మేమేం చూడాలని కాదు, కానీ చూసాం. ఆడు ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. ఒకే స్నాప్ ఓపెన్ చేశాడు. ఏంటబ్బా మేము పక్కకి వెళ్ళి, అరే పక్కన ఇంకొకడు ఉన్నాడు ఆడికి తెలుసు, ఆడు ఇలా ఫోన్ ఇచ్చాడు వేరే వాడికి, నా ఫ్రెండ్ ఆడు ఎవడో నీకు తెలుసు, వాడు ఇలా పెట్టి ఇలా ఓపెన్ చేస్తే వెనక ఆడు చుట్టుపక్కల 5 ఉన్నాం. 5 చూసాం.